అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వెనస్డే పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత మీరందరూ కామెంట్ పెడుతున్నారనమాట. అక్క మీరు ఎక్కడుంటారు? మీరు ఏం చేస్తూ ఉంటారు? మీకు ఎంతమంది పిల్లలు? మీది ఏ ఊరు? అనేసి ఇలానే చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. అన్ని కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను అనమాట. కొందరికి ఇస్తే కొందరు ఫీల్ అవుతున్నారు, అక్క మీరు వాళ్ళకి ఇస్తున్నారు రిప్లై మాకు ఇవ్వట్లేదు అనేసి కామెంట్ పెడుతున్నారు. సో అందుకనే ఇంకా నేనైతే ఇంకా ఒక వీడియో చేద్దాము, ఆ వీడియోలో మన గురించి అన్నీ చెప్తామనేసి నేనైతే వీడియో అయితే చేస్తున్నాను. సో ముందుగా అందరూ హాయ్ చెప్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ హాయ్ అండి. హాస్ని గారు హాయ్, మాధవి గారు హాయ్ అండి. సో హాయ్ అక్క, హాయ్ అక్క, హాయ్ సిస్టర్ అని పెడుతున్నారు. సో అందరికీ హాయ్ సిస్టర్. సో అందులో మగవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చాలా గౌరవించి సిస్టర్ అని పిలుస్తున్నారు. చాలా నాకైతే చాలా ఏంటంటే మాటల్లో చెప్పలేకపోతున్నాను. కొంతమంది బ్యాడ్ కామెంట్ చేసినా కానీ వాళ్ళ బ్యాడ్ కామెంట్లకి మీరు వెళ్ళి రిప్లై ఇస్తున్నారు. నాకు అయితే చాలా హ్యాపీగా ఉందండి. సో నేను ఇదే కోరుకున్నాను. నాకేంటంటే పెద్దగా ఏం అవసరం లేదు, మీరిచ్చే రెస్పాన్స్, మీరు ఇచ్చే పాజిటివ్ అయితే ఇలా ఉంటే చాలన్నమాట. సో ఇంకా కొంతమంది ఏమనుకున్నారంటే 50K అయితే గివ్ అవే ఇస్తానని చెప్పాను కదా. అందరూ చాలా థ్యాంక్ యూ సో మచ్. 50K అయిపోయింది, ఫాలో చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. నేను అడిగాను మీరు ఎక్కడి నుండి చూస్తారు, మీ ఊరు పేరు చెప్పండి అనేసి అయితే నేను అడిగాను. మీరు అందరూ తప్పకుండా మీ ఊరు పేర్లు చెప్పి కమెంట్ అయితే చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. సో మనం పాయింట్లోకి అయితే వచ్చేద్దాము. ఫస్ట్ అయితే మీది ఏ ఊరు అక్క అని అడుగుతున్నారు. మాదైతే శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం దగ్గర కోటబొమ్మాలి మండలం, బలరాంపురం గ్రామం అనమాట. మా ఊరు వచ్చేసి చిన్న ఊరు అనమాట, పెద్దగా ఎవరికి తెలీదు. సో చిన్న ఊరు బలరాంపురము చెప్పాను, చాలా వీడియోల్లో చెప్పాను, కానీ ఇలా వీడియో చేసి పెడితే బాగుంటుంది కదా అనేసి మళ్ళీ నేను వీడియో చేస్తున్నాను. సో చెప్పేశాను కదా, మా ఊరు శ్రీకాకుళం జిల్లా, కోటబొమ్మాలి మండలం, బలరాంపురం గ్రామం అండి. సో చాలామంది కోటబొమ్మాలి నుండి అయితే చూస్తున్నాం అక్క అనేసి కామెంట్ పెట్టారు. చాలా థ్యాంక్ యూ సో మచ్, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రస్తుతానికి ఎక్కడుంటారు అక్క? కోటబొమ్మల్లోనే ఉంటున్నారా, విలేజ్లోనే ఉంటున్నారా, లేదంటే హైదరాబాద్లో ఉంటారా అని అడుగుతున్నారు. లేదండి, నా చిన్నప్పటి నుండి హైదరాబాద్లోనే ఉంటాము. మళ్ళీ నాకు పెళ్ళి అయిన దగ్గర నుంచి ఇంకా నేను హైదరాబాద్లోనే ఉంటానన్నమాట. సో మా హస్బెండ్ నేను హైదరాబాద్లోనే ఉంటాము. ఇంతకు మునుపు మేము మైదీపట్నంలో ఉండేవాళ్ళము, గుడిమల్కాపూరు అక్కడ సైడ్ అయితే ఉండేవాళ్ళము. మణికొండలో ఒక 5 years అయింది. మణికొండలో ఇంకా ఫ్లాట్ కొనుక్కొని ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. మణికొండలో 5 సంవత్సరాలు అవుతుంది అనమాట మేము మణికొండ వచ్చేసి. అంతకు మించి నేను ఎక్కువ చెప్పలేను అనమాట అడ్రస్. ప్రస్తుతానికైతే మేము మణికొండలో ఉంటాము. సో మీకు తెలుసు, మాకు తెలుసు, ఎందుకంటే ఓను మొత్తం హౌస్తో సహా అడ్రస్ చెప్పకూడదు అనేసి, అందుకనే ఇలా చెప్తున్నాను. మేమైతే ప్రజెంట్ అయితే మణికొండలో ఉంటాము. అందరూ మీ ఆయన ఏం వర్క్ చేస్తారనేసి కమెంట్ పెడుతున్నారు. సో అందరికీ నేను ఒక వీడియో రూపంగా అయితే చెప్పేశాను, కానీ మళ్ళీ ఒక వీడియో చేసి పెడితే బాగుంటుంది. కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదు ఆ వీడియో, అందుకే మళ్ళీ ఇలా చెప్తున్నాను. మా ఆయన అయితే సివిల్ కాంట్రాక్టర్ అండి. మనం ఉండే బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఆ బిల్డింగ్స్ అయితే వర్క్ చేపిస్తారనమాట, మేస్త్రీలతో వర్క్ చేపిస్తారు. సో అందరికీ క్లారిటీ అయితే వచ్చేసింది కదా. ఎవరైనా ఇంకా మీకు తెలియకపోతే ఒకసారి మీరు కన్స్ట్రక్షన్ ఎలా చేపిస్తారు ఏంటి అనేది మీరు కమెంట్ పెడితే నేను అక్కడికి వెళ్ళి చిన్న వీడియో తీసి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సరే, మా ఇంట్లో పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి మీరు అడుగుతున్నారు మీకు ఎంతమంది పిల్లలు అక్క అనేసి. సో దానికి కూడా ఇప్పుడైతే నేను ఆన్సర్ అయితే ఇస్తాను. నాకైతే 2 పాపలండి. మా పెద్ద పాప ఎక్కువ వీడియోలో కనిపించదు, మా చిన్న పాప అయితే ఆల్రెడీ అప్పుడప్పుడు వీడియోలో కనిపిస్తుంది. ఇంకా చిన్న పాప ఎవరక్క, మీ పాపేనా అని అడుగుతున్నారు. చిన్న పాప పేరు చరితశ్రీ అనమాట. మేము ముద్దుగా చెరిమమ్మి అని పిలుచుకుంటాము. తను వచ్చేసి మా చెల్లి వాళ్ళ పాప. సో మీకు అందరికీ చాలామందికి నాది ఫస్ట్ నుండి వీడియోలు చూస్తే అందరికీ అర్థమవుతుంది. తను వచ్చేసి మా చెల్లి వాళ్ళ పాప. రీసెంట్గా తనకు తమ్ముడైతే వచ్చారనమాట, ఇప్పుడు ఒక 3 months వాడికి. ఇంకా వచ్చేసి మా ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి కూడా ఒక 4-5 కామెంట్లు అయితే వచ్చాయి. అబ్బాయి ఎవరు, మీ అబ్బాయేనా, మీ బాబేనా అని అడుగుతున్నారు. మళ్ళీ కొంతమంది ఏమని అడుగుతున్నారంటే, అంత అబ్బాయి ఉన్నారా, అసలు మీకు ఎంతమంది పిల్లలు అక్క, రిప్లై ఇవ్వండి అనేసి చాలా అయితే ఇలానే కామెంట్స్ అయితే వచ్చాయి. సో ఆ అబ్బాయి అయితే మా బావ వాళ్ళ కొడుకు అండి. నేను చాలా వీడియోలో చెప్పాను మా బావ వాళ్ళ బాబు అనేసి. తను వచ్చేసి మా బావ వాళ్ళ కొడుకు. మా బావకైతే 2 కొడుకులు, మాకైతే 2 పాపలు అనమాట. సో మా పిల్లలైతే ఆల్రెడీ ఒక అమ్మాయి ఇంటర్ అయిపోయింది, ఒక అమ్మాయిది
10th అయిపోయింది, ఇంటర్లోకి వెళ్ళిందనమాట. ఇంకొక అమ్మాయి ఇంటర్ అయిపోయింది, బీటెక్ చదువుతాననేసి అనుకుంటుంది. తనకైతే సీట్ వచ్చింది. ఏ కాలేజ్ అనేది ఇంకా డిసైడ్ కాలేదు మేము. సో నాకు 2 పిల్లలు అని తెలిసిపోయింది కదా. ప్రస్తుతానికి ఇప్పుడైతే నేను కొన్ని రీల్స్ అయితే చేస్తున్నాను కదా, అది మీకు నిజంగా జరిగాయా లేదంటే మీరు అలా చేస్తున్నారనేసి అడుగుతున్నారు చాలామంది. అయితే మాకు కూడా సేమ్ అలానే జరిగింది అక్క అనేసి కామెంట్ పెడుతున్నారు. సాధారణంగా మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ అలానే జరుగుతాయి. అది మీకు నిజంగా జరిగిందా అంటే నిజంగా జరిగిందండి. అంటే సిచ్యువేషన్ ఏదైనా కానీ అవి మాకు నిజంగా జరిగాయండి. నేను ఏంటంటే బయటికి ఇంకా అలా చెప్పుకోలేక ఒక వీడియో రూపంలో తీసుకుందాము, ప్రతి ఒక్కరికి జరుగుతాయి కదా అనేసి అలా పెడతాననేసి పెడుతున్నాను. దానికైతే మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇలానే నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను అడగట్లేదు అనేసి అనుకోకండి. అంటే వీడియోకి అనేది లెంత్ ఎక్కువైపోవడం వల్ల మళ్ళీ నేను అడగడానికి టైం సరిపోవట్లేదు అనమాట. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాలో చూస్తే ఫాలో చేసుకోండి, యూట్యూబ్లో చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ ఇవ్వండి. మీకు కావాల్సిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో, మనసుకి ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. సో నేను తప్పకుండా చూసినట్టయితే తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకేమైనా ఉంటే మళ్ళీ అడగండి, మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఇక్కడికైతే వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్లో మీకు అందరికీ హాయ్ చెప్తానని చెప్పాను కదా. హాస్ని గారు అందరూ కామెంట్ చేస్తున్నారు. అందులో కూడా హాస్ని గారు అనమాట చాలా సార్లు కామెంట్ చేశారు. అందుకనే హాస్ని గారికి అయితే హాయ్ చెప్తున్నాను. ఇంకొకరు మాధవి గారు అనమాట. మాధవి గారు కూడా ప్రతి ఒక్క కామెంట్ అయితే చేస్తారు. హాయ్ మాధవి గారు. ఈ పేరు అయితే కొంచెం పెద్దగా ఉంది. సిరియాల పద్మావతి పద్దు గారు హాయ్ అండి. చాలా పెద్ద పేరు మెన్షన్ చేస్తున్నాను, పెద్ద పేరు మెన్షన్ చేశారు. ఈసారి నేనేమనుకుంటున్నానంటే ఒకసారి మీరు అందరు ఇప్పుడు నేను రీసెంట్గా పెట్టిన వీడియోకి అందరు కమెంట్ చేయండి. నేను అవి ఫోన్ చేతిలో పట్టుకొని మీ అందరికీ షార్ట్ వీడియోలో హాయ్ హాయ్ అని చెప్తాను. ప్లీజ్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే తప్పు అయితే క్షమించండి. ఎందుకంటే ఫోన్ నా దగ్గర లేదు, పేర్లు అయితే మర్చిపోతాను. సో అందరికీ ఇంకొకసారి మళ్ళీ అడుగుతున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి వీలైనంత. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.